హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి టెక్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్నాము Oppo Reno 2 అన్బాక్సింగ్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఇది. సో మనం సీల్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఒకసారి బాక్స్ని అయితే బయటికి తీద్దాం. ఓకే, బాక్స్ అయితే ఇలా ఉంటుంది. సో మామూలు ఆర్డినరీ బాక్సెస్ కన్నా ఇది కొంచెం లెంగ్తీగా ఉంది. సో అంటే ఎక్కువ పొడవుగా ఉంది బాక్స్ అయితే చూడడానికి. ఓకే, సీల్ అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పైన ఉన్న సెక్షన్ ఓపెన్ చేసి చూద్దాం. సో మనకు తెలిసిందే, ఇది యూజువల్గా సమ్ పేపర్ వర్క్ అయితే ఉంటుంది, అలాగే వారంటీ కార్డ్స్, అలాగే ఫోన్ మాన్యువల్స్ అని చెప్పి. ఓకే, సో తర్వాత చూస్తే ఫోన్ అయితే ప్లేస్ చేస్తున్నారు. సో ఒకసారి మనం ఫోన్ పక్కన పెట్టేసి బాక్స్లో ఉన్న కంటెంట్స్ చూద్దాం. సో ఇక్కడ వీళ్ళు ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఎలా ఉందంటే కొంచెం రబ్బరైజ్డ్గా ఉంది కేస్ అయితే. సో పట్టుకోవడానికి, ఫీల్ చేయడానికి అయితే చాలా బాగుంది కేస్కి. సో అలాగే సైడ్స్లో వాళ్ళు ఒక లైటింగ్ గ్లో ఎఫెక్ట్ కూడా ఇచ్చారు, కేస్కి కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే వీళ్ళు బాక్స్లోనే ఇయర్ ఫోన్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం. సో 3.5mm జాక్ అయితే ఫోన్లో ఉంది. సో ఇయర్ ఫోన్స్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి. సో అంటే వాటి వైర్ కానీ, కేబుల్ కానీ, లేకపోతే వాటి యొక్క బిల్డ్ క్వాలిటీ కానీ సో చాలా బాగున్నాయి. అలాగే వాటి పైన కలర్స్ గ్రీన్ కలర్తో వాళ్ళు ఒక ఇది పెట్టారు. సో అది కూడా బాగుంది. సో ఇది వచ్చేసరికి 3.0 ఊక్ ఫ్లాష్ ఛార్జ్ ఇది. సో ఇది వచ్చేసరికి ఫోన్ని 30 minutesలో 51% వరకు ఛార్జ్ చేస్తుంది. అలాగే ఒక యూఎస్బి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో టైప్ సి యూఎస్బి కేబుల్. సో లోపల అయితే వీళ్ళు అంటే మామూలుగా కాకుండా కొంచెం యూనిక్గా ఉండడానికి లోపల గ్రీన్ కలర్తో ప్లేస్ అయితే చేశారు. అలాగే ఒక సిమ్ ఎజెక్షన్ టూల్. సో బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి మనం ఫోన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, Oppo Reno 2 ఇది. సో ఇది వచ్చేసరికి లూమినస్ బ్లాక్ కలర్ ఇది. సో ఒకసారి మనం ర్యాప్ అయితే తీసేసి సో ఫోన్ అయితే చూద్దాం. సో ఈ ఫోన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ మిడిల్లో ఉన్న బ్లూ కలర్ లైట్ది గ్లో ఎఫెక్ట్ ఇది. సో ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది అంటే ఆటోమేటిక్గానే. సో అది అలా డిజైన్ చేసి పెట్టారు. సో అలాగే టాప్కి వచ్చేసరికి ఒక స్టైలిష్ ఫ్రంట్ కెమెరా, పాపప్ కెమెరా ఉంది. సో రైట్లో వచ్చేసరికి పవర్ బటన్ ఉంది. సో అది కూడా కొంచెం గ్రీన్ కలర్ కోటెడ్తో వస్తుంది. సో కింద వచ్చేసరికి స్పీకర్ గ్రిల్, మైక్, ఛార్జింగ్ పోర్ట్, అలాగే 3.5mm జాక్ ఉంది. సో లెఫ్ట్లో వచ్చేసరికి ఏముండదు, క్లీన్గా ఉంది. వాల్యూమ్ రాకర్స్ బటన్స్ ఉన్నాయి, అలాగే సిమ్ ట్రే కూడా ఉంది. సో ఒకసారి ఫోన్ అయితే బూటప్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. అలాగే ఇది వచ్చేసరికి 8GB ర్యామ్, అలాగే 256 వేరియంట్ ఇది. సో ఇందులో వచ్చేసరికి 6.5 ఇంచ్ డిస్ప్లే వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లే. సో ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది దీని కెమెరా గురించి. సో మనం ఫాస్ట్గా అయితే సెటప్ చేద్దాం ఫోన్ని. ఓకే ఫ్రెండ్స్, ఫోన్ అయితే ఆన్ అయింది. సో ఒకసారి దీని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో 4000 mAh బ్యాటరీ ఉంది. అలాగే ఇది Android 9 పైతో రన్ అవుతుంది. సో ది ఓవరాల్ ఫోన్ వెయిట్ వచ్చేసరికి 189 grams ఉంది. ఫోన్ అయితే చాలా బాగుంది. సో దాని బిల్డ్ క్వాలిటీ కానీ, సో దాని యొక్క డిజైన్ కానీ, సో యూనిక్ డిజైన్ అంటే నార్మల్గా కాకుండా కొంచెం ఒక ప్రీమియం హ్యాండ్సెట్ మన చేతిలో ఉన్నట్టుగా ఫీల్ అవ్వచ్చు. అలాగే సో దీని కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇది 48 మెగాపిక్సెల్ అంటే 4 కెమెరాస్ ఉంటాయి, క్వాడ్ కెమెరాస్. సో అలాగే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్, అలాగే 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా. సో ఇలా ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను కెమెరా శాంపిల్స్ కూడా షేర్ చేస్తాను. సో అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సో ఇందులో కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి. అల్ట్రా డార్క్ మోడ్ అని చెప్పి, అల్ట్రా స్టడీ వీడియో అని చెప్పి. అల్ట్రా స్టడీ వీడియో అంటే అదే మనం పరిగెడుతున్నా లేకపోతే మోషన్లో ఉన్నప్పుడు వీడియోస్ తీస్తే స్టడీగా రావడానికి, అంటే స్టెబిలైజేషన్గా ఉంటుంది వీడియో కూడా. అలాగే ఇందులో 20x డిజిటల్ జూమ్ వరకు చూడొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను 20x వరకు జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఓవరాల్గా ఫోన్ అయితే చాలా బాగుంది. సో ఫ్రంట్ క్యామ్ ఓపెన్ చేసినప్పుడు రియల్మీ ఎక్స్లో వచ్చినట్టు వీళ్ళు కూడా ఒక గ్లో ఎఫెక్ట్ స్క్రీన్ చుట్టూ వస్తుంది. సో అలాగే ఇంకా ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. సో మీరు చూడొచ్చు,
సో ఫింగర్ ప్రింట్ అయితే ఫాస్ట్గానే ఉంది, స్మూత్గా ఉంది. సో అలాగే ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా బాగుంది. దీని కెమెరా అంటే దీని యొక్క పాపప్ కెమెరా కూడా చాలా స్టైలిష్గా ఉంది, సో నార్మల్గా లేకుండా. సో ఫ్రెండ్స్, ఇవి వాటి యొక్క నార్మల్ షాట్, ఇది 48 మెగాపిక్సెల్ది. సో అలాగే ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా షాట్ ఇది. సో ఇది 2x జూమ్ చేసిండే ఫోటో. సో ఇది 5x వరకు జూమ్ చేసిండేది. సో ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి, కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసరికి పోర్ట్రైట్ ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిండేది. సో ఇది వచ్చేసరికి నార్మల్ కెమెరాతో తీసిండేది ఫ్రంట్ క్యామ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.